అయినా ప్రతిదానికి అలా బుర్ర తినేస్తాడేట బాబు మీ ఆయన. చేతస్థానికి చిన్న డిస్కౌంట్ కూడా ఇవ్వడు. ఒరేయ్, మా ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడవో మర్యాదగా చెప్తున్నాను. అసలు ఏం తెలుసురా నీకు ఆయన గురించి? ఆయన గురించి మాట్లాడే అర్హత ఇంత కూడా లేదు నీకురా. నువ్వు పుట్టక ముందు మనదొకటి ఉమ్మడి కుటుంబం రా. ఆయన సొంత అన్న తమ్ముళ్ళందరికీ ఆడపిల్లలే. నువ్వు ఒక్కడివే ఆ ఇంట్లో మగపిల్లడు పుట్టావు. ఆస్తులు ఎక్కువ వాటా నీకు ఎక్కడ ఇచ్చేయాల్సి వస్తుందని ఆయన మీద లేనిపోని నిందలన్నీ వేశారు, బయటికి పంపించేశారు. ఆస్తి కోసం ఏమాత్రం బాధపడకుండా పెద్ద అయ్యాక నా కొడుకే అన్ని చూసుకుంటాయని బయటకు వచ్చేసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాత్రి పగులు గొడ్డులా పనిచేస్తాడు నీకోసం. నువ్వేమో బాధ్యత లేకుండా అలా ఊరిమే పడి తిరుగుతూ ఉంటావు. అయినా నీకు ఆయన ఏం తక్కువ చేశారా? చదువుకోమని చెప్పడం తప్ప, నువ్వు తిరిగే తిరుగుళ్ళు తిరగొద్దు అని చెప్పడం తప్ప, తన అవసరాలన్నీ చంపుకుని నీమే పెడుతున్నారా. నువ్వేం అడిగినా కొనే అంత స్తోమత లేదు మన దగ్గర చెప్పలేక కొన్ను అని చెప్తారంతే. అది నువ్వే అర్థం చేసుకుని మెసులుకోవాలి. నా కొడుకు మారడా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆ చూపుని ఎదురు చూపుగా ఉన్నికిరా. ఒక్క విషయం గుర్తుపెట్టుకురా మధు, నేను 9 నెలలే మోసాను, కానీ మీ నాన్న నేను ప్రతిరోజు మోస్తాడు, మోస్తూనే ఉంటాడు. సర్లే, పడుకో ఇంకా.